ఈరోజు మేము పొద్దున్నే పచ్చి గొజ్జు చేస్తున్నాం, తింటున్నాం కూడా. మీరు ఏమో పొద్దున్నే పచ్చి గొజ్జు తింటున్నాం, చేస్తున్నాం కూడా. మీరు రండి ఫ్రెండ్స్. మమ్మీ ఈరోజు పచ్చి గొజ్జు చేస్తుంది ఫ్రెండ్స్. బాగుంటుందంత. ఆంటీ కూడా హెల్ప్ చేస్తుంది. తిన్నాక ఎట్లుంటుందో తెలియదు, ఇంకా వ్లాగ్ చేసి చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్. అప్పుడు చెప్పినట్లు మీకు ఎట్లా చేయాలో ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ వంకాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు బాగా స్టవ్ పైన కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చింతకాయ నానపెట్టుకొని అంతా కలపాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఇప్పుడు కలుపుతున్నాం మేము ఫ్రెండ్స్. అది బాగా పిసికాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. మళ్ళీ అంతా ఎంత బాగా కలిపితే అంత రుచి ఫ్రెండ్స్. మళ్ళీ మనము బాగా దంచిన తెల్లగడ్డలు వేసుకొని ఇంకా పిసకాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లే పెట్టుకొని ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాలి. ఇప్పుడు చెప్తా. స్టాప్ చేయాలి. ఇప్పుడు మనము ఇంత బాగా కట్ చేసిన కొరియాండర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించినంత కాదు, ఇంత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. బాగుంది ఫ్రెండ్స్. మీరు రండి ఫ్రెండ్స్, తిందాం. బాగుంటది. పొద్దున్నే పిజ్జా బర్గర్ కాకుండా ఇంట్లో చేసిన పచ్చి గొజ్జు కూడా తినండి ఫ్రెండ్స్. సూపర్ గా ఉంటది. పిజ్జా బర్గర్స్ కన్నా ఇవే మంచిది. బాయ్ ఫ్రెండ్స్.